2026లో హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొంటే మీ డబ్బు డబుల్ అవుతుందా లేక స్టక్ అయిపోతుందా? ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఇప్పటికే 2x 3x గ్రోత్ చూపించాయి, మరికొన్ని ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. అందుకే ఈరోజు వీడియోలో హైదరాబాద్లో 2026కి టాప్ 5 రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ని పూర్తిగా కంపేర్ చేసి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకింత ఫాస్ట్గా పెరుగుతోంది? ఐటీ కంపెనీస్ పెరుగుతున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, మెట్రో, ఓఆర్ఆర్, కొత్త రోడ్లు డెవలప్ అవుతున్నాయి. అందుకే ఇదిప్పుడు ఇండియాలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్లో ఒకటి. సరే, ఇక నేరుగా టాప్ 5 ఏరియాస్లోకి వెళ్దాం. నంబర్ 1, గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హార్ట్. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇక్కడే ఉంటారు, అందుకే ఇక్కడ రెంటల్ డిమాండ్ చాలా స్ట్రాంగ్. 2, కోకాపేట్. ఇది ఫ్యూచర్ గచ్చిబౌలి అని చెప్పచ్చు. ఇక్కడ లగ్జరీ ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ప్రైసెస్ ఇప్పటికే పెరుగుతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. నంబర్ 3, నర్సింగి అండ్ పుప్పలగూడ. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో బెస్ట్ బ్యాలెన్స్ ఏరియా. గచ్చిబౌలి దగ్గరే ఉంది, కానీ ప్రైస్ కొంచెం తక్కువ. నంబర్ 4, తెల్లాపూర్. ఇది ఫ్యూచర్ గ్రోత్ ఏరియా. ఇప్పుడే డెవలప్ అవుతోంది, కానీ రాబోయే సంవత్సరాల్లో భారీగా పెరుగుతుంది. మీరు ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావచ్చు. పేషెన్స్ ఉన్న వాళ్లకు ఇది గోల్డ్ ఏరియా. నంబర్ 5, పటాన్ చెరు మరియు శంషాబాద్ సైడ్. ఇవి ఇంకా ఎమర్జింగ్ ఏరియాస్. ప్రైసెస్ తక్కువగా ఉంటాయి, కానీ భవిష్యత్తులో పెద్ద గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. గచ్చిబౌలి రెంట్ కోసం బెస్ట్, కోకాపేట్ లగ్జరీ అండ్ హై గ్రోత్, నర్సింగి బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్, తెల్లాపూర్ ఫ్యూచర్ గ్రోత్, పటాన్ చెరు లో బడ్జెట్ హై రిస్క్ హై రివార్డ్. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ముఖ్యమైనది. రైట్ ఏరియా సెలెక్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మీ లైఫ్ మార్చేస్తుంది. రాంగ్ ఏరియా అయితే మీ డబ్బు స్టక్ అయిపోతుంది. మీ బడ్జెట్ ఎంతుందో కామెంట్లో చెప్పండి. మీకు బెస్ట్ ఏరియా నేను పర్సనల్గా సూచిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.